మంచిదండి. ప్రభుకు స్తోత్రం. ప్రభు యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలం చేరవచ్చిన వారందరికీ ఆ ప్రభు నామమున నేను వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, మరొక ఆదివారం దేవుని సన్నిధికి మనం చేరువచ్చి ఆయన స్తుతించి ఆయన ఆరాధించి గణపరచడానికి ప్రభు మన ఆయుష్కాలాన్ని పొడిగించినాడు. ప్రభుకు మనం ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన వారమేమంటున్నాం. మంచిది, దేవుని వాక్యం మనం విన్నాం కొద్ది నిమిషాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 17 వరకు దేవుని వాక్యం మనం చదువుదాం. చూడండి, పేజ్ నెంబర్ 161. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 17 వరకు కొన్ని వచనాలు నేను చదువుతాను, గమనించండి. 11వ వచనం: కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను. మమ్మును మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకొనట్లేదు కానీ, హృదయమునందు అతిశయపడక పై రూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కలగవలనని మా విషయమే మీకు అతిశయ కారణము కలిగించున్నాము. ఏలైనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే, స్వస్థబుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందురని, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. 16వ వచనం: కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనాను ఎరుగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. 17వ వచనం: కాగా ఎవడైనను క్రీస్తునందు నీడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నేను ఈ ఉదయకాలం మీ నామాన్ని గణపరుస్తున్నాం ప్రభా. నేను మీ నామాన్ని హెచ్చిస్తున్నాం తండ్రి, మీ నామాన్ని కొనియాడుతున్నాం ప్రభా. నైనా మా జీవితాల్లో నైనా మరొక దినాన్ని మీరు మాకు ఇచ్చినారు. నైనా మీ సన్నిధిలో చేరి నైనా మా తండ్రి మా ప్రభు దినం నైనా మా తండ్రి మీ నామాన్ని ఆరాధించడానికి, మీ నామాన్ని మహింపరచడానికి నైనా మా పట్ల మీరు కృప చూపినందులకై మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా 2026 జనవరి మాసం నైనా మా తండ్రి నైనా మరొక ప్రభు దినం నైనా మీ పాద సన్నిధికై మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా మా తండ్రి ఎక్కడన్నా నామున 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని మీరు చెప్పారు. నైనా మీ సన్నిధి నైనా మా తండ్రి మా మధ్య మీరు ఉంచినందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా మీ సన్నిధిలో నిత్య సుఖములు ఉన్నాయి, మీ సన్నిధిలో సంపూర్ణ ఆనందం ఉంది. నైనా మా తండ్రి మా ప్రభా, ఈ ఉదయకాలం నైనా మా తండ్రి మమ్మరే క్రిస్టియన్ అసెంబ్లీని బట్టి మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా మా తండ్రి మీ సేవకుడిని నేను డేవిడ్ అంకుల్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం తండ్రి. నేను ఇక్కడ ఉన్న పరిశుద్ధులు నేను చేరువచ్చిన సహోదరులు సహోదరులు ఒక్కొక్కరిని బట్టి మీ నామానికి వందనాలు. నైనా మా తండ్రి నేను చదవబడిన వాక్యం ద్వారా నైనా మీరు మాతో మాట్లాడమని, నైనా మా తండ్రి మీ సమయోచితమైన సహాయాన్ని అందించి చేరువచ్చిన వారందరికీ క్షేమాభివృద్ధి మీరు కలుగు చేయమని, నైనా మా తండ్రి నిలవబడిన వాడు నిష్ప్రయోజకుడు నైనా బాలుడు మీ మెలని స్వరాన్ని వినిపించి మీరు మహిం పొందమని వాక్యమై ఉన్న యేసు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ప్రభునందు ప్రేమను వరలరా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 17 వరకు కొన్ని వచనాలు ఇక్కడ మనం చదివినాం. అపోస్తుడైన పౌలు ఈ పత్రిక రాశాడు. కొరింథీ సంఘం చాలా పెద్ద సంఘం. కొరింథీ పట్టణంలో పౌలు 1 సంవత్సరం 6 నెలలు ఉన్నాడు. పౌలు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చాలా వచనాలు మనం చదివినాం. ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 17 వరకు మనం చదివినాం. దేవుని వాక్యంలో 17వ వచనం మనం గమనిద్దాం. చూడండి, 17వ వచనం: కాగా ఎవడైనను క్రీస్తునందు నీడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను అని పౌలు రాస్తూ ఉన్నాడు. పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తూ ఉన్నాడు. ఆయన ఈ మాట రాస్తూ ఉన్నాడు: ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. అపోస్తుడైన పౌలు ఒకప్పుడు యేసు ప్రభు దేవుడు కాదని బోధించాడు. ఒకప్పుడు యేసు ప్రభు దేవుడు కాదని ఆయన బోధించిన వాడుగా పౌలు జీవితంలో మనం చూస్తాం. పౌలు అన్నాడు కదా, నేను పూర్వము హింసకుడను
దూషకుడును హానికరుడును అని చెప్పాడు. పూర్వము నేను దూషకుడును హింసకుడును హానికరుడును. అయితే పౌలు జీవితంలో మనం ఏం గమనిస్తున్నామంటే ఒకప్పుడున్న జీవితం ఇప్పుడు లేదు. పౌలు ఒకప్పుడు యేసు ప్రభు దేవుడు కాదని ప్రకటించినాడు. ఇప్పుడు యేసు ప్రభువే దేవుడు, ఆయన ప్రభు, ఆయన రక్షకుడని ప్రకటించేవాడుగా పౌలు మారిపోయినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైనా ప్రార్థన జరుగుతూ ఉంటే పౌలు ఏం చేసేవాడంటే, స్త్రీలని లేదు, పురుషులని లేదు, పిల్లలని లేదు, ఎక్కడైనా ప్రార్థన జరుగుతుందని తెలిస్తే కదా వాళ్ళని ఈడ్చుకొని పోయి కొరడాలతో కొట్టి చెరసాల్లో వేసి మరణానికి అప్పగించేవాడు పౌలు. అలాంటి వాడు ఏం చెప్తుండంటే ఇప్పుడు యేసుప్రభే దేవుడని చెప్పేవాడుగా ఆయన మారిపోయినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వర్లరా కదా, ఒకప్పుడున్న జీవితం, ఒకప్పుడున్న మాటలు, ఒకప్పుడున్న ప్రవర్తన, ఒకప్పుడు ప్రవర్తించినట్లు నేను ప్రవర్తించట్లేదని పౌలు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. పౌలు జీవితం అంతా మారిపోయింది. యేసుప్రభుని వెంబడించేవాడుగా మారిపోయాడు, యేసుప్రభుని సేవించేవాడుగా మారిపోయినాడు, యేసుప్రభును ప్రకటించేవాడుగా మారిపోయినాడు. ఒకప్పుడు కొట్టినాడు, ఒకప్పుడు స్త్రీలను పురుషులను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేసినాడు, మరణానికి అప్పగించినాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రభును ప్రకటించేవాడుగా మారిపోయినాడు. ప్రభును ప్రకటించినందుకు చెరసాల్లో వేసినారు. ఒకప్పుడున్న జీవితము పౌలులో ఇప్పుడు లేదని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. 17వ వచనం చూడండి, ఒక మంచి మాట దైవ గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను అని పౌలు చెప్తున్నాడు. పౌలు జీవితం మారిపోయింది. పౌలు జీవితంలో ఒక మార్పును మనం చూస్తూ ఉన్నాం. మనమందరం చేరువచ్చిన మనం కూడా మనలో ఒక మార్పు మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 2025 అయిపోయింది కదా, 2026లో మనం ఉన్నాం. 2026లో కదా, అప్పుడే జనవరి 18వ తేదీ కదా, 16 రోజులు అయిపోయినాయి. అయితే కొత్త సంవత్సరంలో కదా, ఈ నూతన సంవత్సరం 2026లో మనం ఉన్నాం. ఈ సంవత్సరంలోనైనా కదా మన జీవితాల్లో మనం మార్పు కలిగి ఉండాలని దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. పౌలు జీవితంలో ఒక మార్పును మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడున్న జీవితం ఇప్పుడు లేదు కదా. ఒకప్పుడు దూషించేవాడు, హింసించేవాడు, హాని చేసేవాడు. ఒకప్పుడు యేసుప్రభు దేవుడే కాదని ప్రకటించినవాడు. ఇప్పుడు ఎలా మారిపోయాడంటే ఇప్పుడు యేసుప్రభే దేవుడని చెప్పేవాడుగా మారిపోయినాడు. నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడనని చెప్పాడు పౌలు. కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘంలో పౌలు 1 సంవత్సరం 6 నెలలు ఉన్నాడు ఆయన. కొరింథీ సంఘం చాలా పెద్ద సంఘం. ఏమని రాస్తున్నాడంటే కదా, మీలో ఒకడు పాపం చేశాడు, ఆ దుర్మార్గుణ్ణి వెలివేయండి అని చెప్పాడు. వెలివేయండి అని చెప్పిన తర్వాత వాళ్ళు వెలివేశారు. వెలివేసిన తర్వాత అతడు ఏం చేశాడంటే బాధపడినాడు, పశ్చాత్తాపడినాడు, కన్నీరు గార్చినాడు. తర్వాత కన్నీరు గార్చిన తర్వాత ఏం చెప్పాడంటే అతన్ని మరలా చేర్చుకోండి. పశ్చాత్తాపడినాడా, కన్నీరు గార్చినాడా, తన స్థితిని ఒప్పుకున్నాడా, ఆయన్ని ఇక వెలివేయద్దండి కానీ మరలా చేర్చుకోండి అని ఆయన ఈ పత్రిక రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడనని ఆయన ఈ పత్రికలో రాసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ కాగా ఎవడైనాను క్రీస్తునందునెడల కదా, స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, పిల్లలైనా సరే, చదువుకున్న వాళ్ళైనా, చదువుకోని వాళ్ళైనా, ఎవరైనా సరే ఏం చెప్తున్నాడంటే క్రీస్తునందునెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయనని చెప్తున్నాడు. అది ఎవరైనా సరే వాళ్ళు ఎవరిలో ఉండాలంట, క్రీస్తులో ఉండాలని దైవ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. యేసు ప్రభువును కలిగి ఉండాలి కదా. క్రీస్తులో ఉంటే కదా మనం నూతన సృష్టి అని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైనా యేసు ప్రభువును నమ్ముకునే వాళ్ళు నమ్ముకోవాలి కదా, రక్షణ పొందని వాళ్ళు రక్షణ పొందాలి. క్రీస్తులోనికి రాకుండా మనము కదా మన జీవితాల్లో మార్పును మనం కలిగి జీవించలేం. ఎవరైనా సరే కదా క్రీస్తును కలిగి ఉంటే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు నూతన సృష్టిగా ఉంటారు. పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయనని పౌలు చెప్తున్నాడు. నా జీవితంలో పాతవన్నీ గతించిపోయినాయి, ఒకప్పుడున్న జీవితము ఇప్పుడు లేదు, నేను మారిపోయానని పౌలు చెప్తున్నాడు. పాతవి గతించిపోయినాయి కదా, నేను క్రీస్తులో ఉన్నాను, నేను నూతన సృష్టిగా ఉన్నాను కదా. మీలో ఎవరైనా సరే నూతన సృష్టిగా చేయబడాలనుకుంటే క్రీస్తును మీరు కలిగి ఉండాలని పౌలు ఆయన చెప్తూ ఉన్నట్లుగా దైవ గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. 17వ వచనం ఇంకొకసారి చదువుదాం చూడండి ఆ మాట. కాగా ఎవడైనను క్రీస్తునందునెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయనని పౌలు జీవితంలో మనం చూస్తున్నాం. పౌలు వ్యక్తిగతంగా దాన్ని అనుభవించి ఆయన చెప్తున్నాడు, నేను క్రీస్తు ప్రభువును కలిగి ఉన్నాను,
ఒకప్పుడున్న జీవితము ఇప్పుడు నేను జీవించడం లేదు. ఒకప్పుడున్న మాటలు కానీ, ఒకప్పుడున్న ప్రవర్తన కానీ, ఒకప్పుడు చూసిన తీరు కానీ, ఒకప్పుడు మాట్లాడిన తీరు కానీ ఇప్పుడు నాలో ఏమీ కూడా లేవని పౌలు చెప్తున్నాడు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రభుని నేను కలిగి ఉన్నాను, ఆయన నన్ను నూతన సృష్టిగా చేశాడని పౌలు జీవితంలో మనం నేర్చుకుంటున్నాం. 11వ వచనం చూడండి, ఇంకేం చెప్పాడో. 11వ వచనం, కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించున్నాము అని చెప్తున్నాడు. పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడంటే మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించున్నాము. మేము ప్రభు విషయమైన భయం కలిగి ఉన్నామని చెప్తున్నాడు. నేను అనట్లేదు, మేము అంటున్నాడు. పౌలుతో పాటి శీలా ఉన్నాడు, పౌలుతో పాటి తిమోతి ఉన్నాడు. మేము ప్రభు విషయమైన భయం కలిగి ఉన్నామని పౌలు చెప్తూ ఉన్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఏం లేదు చెప్పండి, పౌలుకి భయం లేదు. ఒకప్పుడు దేవుడు అంటే భయం లేదు, ఒకప్పుడు ప్రభు అంటే భయం లేదు. ఇప్పుడు నేను దేవుని భయం కలిగి ఉన్నాను. ఒకప్పుడు ప్రభు అంటే భయం లేదు, ఇప్పుడు ప్రభు భయం నేను కలిగి ఉన్నాను, దైవ భయం నేను కలిగి ఉన్నానని పౌలు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. నేను మాత్రమే కాదు, నాతో శీలా ఉన్నాడు, నాతో తిమోతి ఉన్నాడు. మేమందరం కూడా ప్రభు విషయమైన భయం కలిగి ప్రభుని మేము వెంబడిస్తున్నాము, ప్రభుని మేము సేవిస్తున్నాము, ప్రభుని మేము ప్రకటిస్తున్నామని పౌలు చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వారలారా కదా, ప్రభుని నమ్ముకున్న మనం, ప్రభుని నమ్ముకోవాలనుకున్న ఎవరిలోనైనా ఏముండాలంటే మనము దేవుని భయం మనం కలిగి ఉండాలని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కదా. అసలు దేవుడు అంటేనే భయం లేదనుకోండి కదా, ఇంకా మనం చేసేదానికి అడ్డు అదుపు ఏమి ఉండదు కదా. దేవుడు అంటే మనం భయం కలిగి ఉంటే కదా, మన మాటలు కానీ, మన ప్రవర్తన కానీ, మనము ప్రవర్తించే తీరు కానీ, మన విధానం కానీ, దేవుని భయం మనం కలిగి ఉంటే మనం జాగ్రత్తగా ఉంటాం కదా. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనసులో అనుకొందురు, వారు చెడిపోయిన వారు కదా. దేవుడు లేడనుకుంటే కదా ఇంకేమైనా చేయొచ్చు నువ్వు. అయితే పౌలు ఏమంటున్నాడంటే నేను ప్రభు విషయమైన భయము ఎరిగి మనుషులను ప్రేరేపించున్నాను, దేవుని భయం నేను కలిగి ఉన్నానని పౌలు జీవితంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వారలారా, 4వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. పౌలు ఏం చెప్తున్నాడో. ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధించకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషునికి మనసాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సమ్ముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము అని చెప్తున్నాడు. ప్రభు అంటే నాకు భయం ఉంది. ప్రభువు నన్ను నూతన సృష్టిగా మార్చాడు. నేను మాత్రమే కాదు, నాతో కూడా ఉన్న శీల, నాతో కూడా ఉన్న తిమోతి, నన్ను వెంబడించే వాళ్ళు, మేమందరం కలిసి ప్రభుని వెంబడిస్తున్నాము. మేము ప్రభు విషయమైన భయం మేము కలిగి ఉన్నాము. మేము అధైర్యపడము అని చెప్తున్నాడు. 4వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తున్నాడంటే మేము అధైర్యపడము కదా. దేవుని భయము మనకేం చేస్తుందంటే ధైర్యాన్ని పుట్టిస్తుంది. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని బైబిల్ గ్రంథంలో వాక్యం ఉంది కదా. సింహం పిల్లలు ఏమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు అని చెప్పాడు. యోబుతో అన్నారు వాళ్ళ స్నేహితులు, ఏమన్నారంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా అని చెప్పారు. మన భక్తి ఏం చేస్తుందంటే మనకు ధైర్యం పుట్టిస్తుందని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే ప్రభు విషయమైన భయం, దేవుని విషయమైన భయం మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే మనల్ని ధైర్యానికి నడిపిస్తుందని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కదా. యథార్థంగా ఉంటే, భక్తిగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే కదా మనం దేనికి కూడా భయపడం, ఎవరికి కూడా మనం భయపడం కదా. దేవుని విషయమైన మనం భయము మనం కలిగి ఉండాలని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. పౌలు ఏమని చెప్తున్నాడంటే మేము అధైర్యపడము, ఎందుకంటే కుయుక్తిగా నడుచుకోలేదు అన్నాడు. నాలో కుయుక్తి లేదు, నాలో వంచన లేదు, అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాను. ఎందుకంటే నేను దేవుని భయం కలిగి ఉన్నాను కాబట్టి నేను కుయుక్తిగా నడుచుకోలేదు, నేను వంచనగా బోధించలేదు కదా. నేను పొరపాటు లేకుండా నేను జీవించాను, నేను తప్పు లేకుండా జీవించినానని పౌలు ఆయన మాట్లాడుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వారలారా, పౌలు జీవితంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే పౌలు దేవుని విషయమైన భయం, ప్రభు విషయమైన భయం ఆయన కలిగి ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. దేవుని విషయమైన భయము మనల్ని ఏం చేస్తుందంటే ధైర్యానికి అది నడిపిస్తూ ఉందని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం.
ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, పౌలు నూతన సృష్టిగా చేయబడినాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభు నేను కలిగి ఉన్నానని చెప్తున్నాడు. ఎవరైనా సరే క్రీస్తును కలిగి ఉంటే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు నూతన సృష్టిగా ఉంటారు. క్రీస్తులోనికి రాకుండా, క్రీస్తు ప్రభుని చేర్చుకోకుండా కదా మార్పు మన జీవితాల్లో మనం కలిగి ఉండలేమని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రభు నా జీవితాన్ని మార్చాడు, ఒకప్పుడున్న జీవితము ఇప్పుడు లేదని పౌలు ఆయన సాక్ష్యం ఇస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎవరైనా ఎప్పుడైనా మనతో ఈ మాట అన్నారా? కదా, నీవు మారిపోయావని ఎవరైనా మనతో అన్నారా? ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, కదా సువార్త చెప్పడానికి కదా ఏమేమో చెప్పాల్సిన పని లేదు. దేవుడు నా జీవితాన్ని మార్చినాడు, నన్ను చూడు, నీ జీవితాన్ని కూడా మారుస్తాడు ప్రభు దగ్గరికి వస్తే అని ఒక చిన్న మాట చెప్తే చాలు, మన జీవితాన్ని చూసి ప్రభు దగ్గరికి వారు వస్తారు. పౌలు జీవితంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే దేవుని విషయమైన భయం ఆయన కలిగి ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం అబ్రహామును గురించి ఒక మాట మనం చదువుతాం. దేవుడే అబ్రహామును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనినేమీ చేయకము, నీకొక్కడే ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడని ఇందువలన నాకు కనబడుచున్నదని. నేను దేవుడైన యెహోవా అబ్రహామును గురించి ఏం చెప్తున్నాడంటే, నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు తెలియబడుతున్నదని అబ్రహామును గురించి మనం చూస్తున్నాం. అబ్రహాము దేవునికి భయపడిన వాడని దైవ గ్రంథంలో మనం నేర్చుకుంటున్నాం. ప్రభునందు ప్రేమైన వారలారా, కదా యాకోబు జీవితం మనకు తెలుసు కదండి. కదా యాకోబు అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, ఆశీర్వాదం తీసుకున్నాడు. ఒక్కడే ప్రయాణమై ఆయన వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆదికాండం 27వ అధ్యాయము 27వ అధ్యాయము 41వ వచనం చూడండి. 41వ వచనం, తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. ఏశావు పగబట్టాడు. ఏశావుకు భయపడి యాకోబు ఏం చేశాడంటే ఆయన పారిపోయినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. భయపడి ఆయన పారిపోయినాడు. 32:7 చూడండి. 32వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 32వ అధ్యాయము 7వ వచనం. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి. ఎందుకంత భయము ఏశావంటే? సొంత అన్నే కదా. ఎందుకంత భయం అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి తన సహోదరునికి విరోధంగా పాపం చేశాడు. తన సహోదరునికి రావాల్సిన దాన్ని ఈయన తీసుకున్నాడు. ఈయన మోసం చేశాడు, పాపం చేశాడు సహోదరుని పట్ల. అందుకే యాకోబులో ఏం ఏర్పడిందంటే భయం ఏర్పడింది కదా. మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, పరలోకపు తండ్రికి విరోధంగా మనం పాపం చేస్తే మనలో ధైర్యం ఉండదు. మనం ప్రార్థన చేయలేం, మనము ఆరాధన మనం చేయలేం కదా. దైవాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే పరలోకపు తండ్రికి విరోధంగా మనం పాపం చేస్తే మనం ధైర్యాన్ని కోల్పోతామని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక నిజమైన విశ్వాసి పాపం చేస్తే సంతోషంగా ఉండలేడు. హృదయంలో సంతోషం ఉండదు. ఏ చిన్న పొరపాటు చేసినా కూడా సంతోషం ఉండదు. అది మన మనస్సాక్షికి అర్థమైపోతుంది. ఏ చిన్న పొరపాటు చేసినా కూడా మనం సంతోషంగా ఉండలేం. దేవుడిచ్చిన రక్షణానందం మనం పొందలేం. ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వచ్చి మనం పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఎప్పుడైతే మనము ఒప్పుకుంటామో, రక్షణను మళ్ళీ పొందుకుంటామో, అప్పుడే కదా మన హృదయంలో సంతోషాన్ని మనం కలిగి ఉంటాం. అందుకనే దావీదు ఏమన్నాడంటే, నీ రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించు ప్రభు అన్నాడు. దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చినాడు. రక్షణలో సంతోషం ఉంది. దేవుడు మహిమాయుక్తమైన సంతోషం, చెప్పనశక్యమైన మహిమాయుక్త సంతోషం దేవుడు మనకు దయచేసినాడని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక నిజమైన విశ్వాసి కదా, నీకు అర్థమైపోతుంది మనం ఏం చేశామనేది మనకు అర్థమైపోతుంది కదా. ఒక నిజమైన విశ్వాసి పాపం చేస్తే ఆయన సంతోషంగా ఉండలేడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వరలరా, దైవవాక్యంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే అబ్రహాము దేవుని భయం ఆయన కలిగిన వాడని దేవుడైన యెహోవాయే సాక్ష్యం చెప్పాడు అబ్రహామును గురించి. యాకోబులో భయం ఏర్పడింది. కారణం ఏంటి చెప్పండి? ఏశావును మోసం చేసి తనకు రావాల్సిన ఆశీర్వాదాన్ని ఈయన తీసుకున్నాడు. ఈయన తీసుకొని ఇంటిలో నుంచి ఆయన పారిపోయినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఏశావు పగబట్టాడని ఇక్కడ రాయబడింది. యాకోబులో భయం ఏర్పడింది. కారణం ఏంటంటే తన సహోదరునికి విరోధంగా పాపం చేశాడు కాబట్టి భయం ఏర్పడింది.
కదా. మన జీవితాల్లో ఏదైనా పాపం ఉంటే మనం ధైర్యంగా మనం ఉండలేం. మన జీవితాల్లో ఏదైనా ఉంటే ప్రభు దగ్గర మనము వచ్చి కదా ఆయన వైపు మనం తిరిగి పశ్చాత్తాపడి ఆయన దగ్గర మనం కన్నీరు గార్చి ఆయన సన్నిధిలో మనం ఒప్పుకొని ఆయన ఇచ్చే రక్షణ ఆనందాన్ని మనం పొందుకోవాలని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. పౌలు చెప్తూ ఉన్నాడు, ఏమని చెప్తున్నాడంటే నేను దేవుని భయం కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు. ఎందుకు? ఒకప్పుడున్న జీవితం ఇప్పుడు లేదు అని పౌలు చెప్తూ ఉన్నాడు. అబ్రహాము దేవునికి భయపడినవాడు, అబ్రహాము దేవునికి భయపడినవాడని దేవుడైన యెహోవాయే సాక్ష్యం చెప్పాడు అబ్రహామును గురించి. అబ్రహామా, దీనివల్ల నాకు తెలియబడుతున్నది నీవు దేవునికి భయపడిన వాడవని అబ్రహామును గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, కొరింథీయులకు రాసిన 2వ పత్రికకు రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము ఒక వచనం మనం చదువుదాం. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. 4వ అధ్యాయము 8-9 వచనాలు. పౌలు శ్రమల గురించి చెప్తున్నాడు. ఇన్ని శ్రమలు ఉన్నాయి కానీ నేను భయపడడం లేదు, నేను అధైర్యపడట్లేదని పౌలు చెప్తున్నాడు. 8వ వచనం చూడండి. 8-9 పౌలు జీవితం ఎలా ఉందో, ఎన్ని శ్రమల మధ్య ఆయన వెళ్తూ ఉన్నాడో, ఇన్ని శ్రమల్లో ఉన్నా దేవుడు నన్ను కాపాడుతున్నాడని పౌలు చెప్తూ ఉన్నాడు. 8వ వచనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఎటుపోయినను శ్రమ. ఎటుపోయినా ఏముందంటే పౌలు జీవితంలో శ్రమ ఉన్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వర్లరా, ఎటుపోయినా శ్రమ. ఎటుపోయినను శ్రమ పడుచున్నాను, ఇరికింపబడిన వారం కాము. అపాయములోనున్నను, కేవలం ఉపాయం లేని వారం కాము. అపాయాలు ఎన్నో ఉన్నాయి. 9వ వచనం చూడండి. తరమబడుచున్నను, దిక్కులేని వారం కాము. తరిమే వాళ్ళు ఉన్నారు. పడద్రోయబడినను, నశించు వారం కాము. ఎటుపోయినా శ్రమ ఉంది, అపాయం ఉంది, తరిమే వాళ్ళు ఉన్నారు, పడద్రోసే వాళ్ళు ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నాడంటే మేము ఇరికింపబడలేదు, మేము ఉపాయం లేని వారం కాము, మేము దిక్కు లేని వారం కాము, మేము నశించు వారం కాదని పౌలు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు జీవితంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఆయన దేవునికి భయపడిన వాడని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కదా. దేవునికి మనం భయపడితే దేవుని భయము మనల్ని ఏం చేస్తుందంటే ధైర్యానికి అది మనల్ని నడిపిస్తుందని దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. చూడండి 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇంకేం చెప్పాడో పౌలు. 5వ అధ్యాయం 10వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చెప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను అని చెప్తున్నాడు. నేను ప్రభు విషయమైన భయము నేను కలిగి ఉన్నాను, నేను ధైర్యంగా ఉన్నాను. శ్రమలు ఉన్నాయి, ఎటుపోయినా శ్రమ ఉంది, తరిమే వాళ్ళు ఉన్నారు, పడద్రోసే వాళ్ళు ఉన్నారు, అపాయాలు ఉన్నాయి. కానీ మా దగ్గర ఉపాయం ఉంది. మేము ఇరికించబడలేదు, మేము దిక్కులేని వారం కాదు, మేము నశించు వారం కాదు. ఎందుకు నేను ప్రభు విషయమైన భయము నేను కలిగి ఉన్నానని పౌలు చెప్తున్నాడంటే, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను కదా. దేవుని దగ్గర నీవు నేను నిలబడి లెక్క చెప్పాలి కదా. చెప్పే వాళ్ళైనా లెక్క చెప్పాలి, వినే వాళ్ళైనా లెక్క చెప్పాలి కదా. ఏం మాట్లాడినామో మనం లెక్క చెప్పాలి, ఎలా ప్రవర్తించినామో లెక్క చెప్పాలి, ఎలా జీవించినామో మనం లెక్క చెప్పాలి. దేవుని ఎదుట మనము ఒకరోజు ఒకానొక దినాన మనం నిలవబడాలి. ఒకానొక దినం నిలవబడినప్పుడు దేవుడు మన లెక్క చూస్తాడని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకేం చెప్పాడో చూడండి. 7వ వచనం, గనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలని మిగులు అపేక్షించున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను అని చెప్తున్నాడు. ప్రభునందు ప్రేమైన వర్లరా, పౌలు జీవితంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే ప్రభు విషయమైన భయాన్ని నేను కలిగి ఉన్నానని పౌలు చెప్తూ ఉన్నాడు. మాట్లాడుతూ ఏమన్నాడంటే 11వ వచనంలో, మేము ప్రభు విషయమైన భయం నెరిగి మనుషులను ప్రేరేపించున్నాము. నేను దేవుని భయం కలిగి ఉన్నాను. నన్ను వెంబడించే తిమోతి దేవుని భయం కలిగి ఉన్నాడు. నన్ను వెంబడించే శీలా కూడా దేవుని భయం కలిగి ఉన్నాడు. మేము ప్రభు అంటే భయం కలిగి మేము ఆయన వెంబడిస్తున్నాము, సేవిస్తున్నాము, ప్రకటిస్తున్నాము అని చెప్తున్నాడు.
ఇంకేమన్నాడో చూడండి, 15వ వచనం. 15వ వచనం చూడండి, 14 నుంచి మనం చూద్దాం. 14, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీరీతిగా ఎవరినైనను ఎరుగము, మేము క్రీస్తును శరీరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. 17వ వచనం ఆయన చెప్తూ ఉన్నాడు, కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. దేవుడు నా జీవితాన్ని మార్చాడు అని పౌలు గట్టిగా సాక్ష్యం ఇస్తున్నాడు. పాతవన్నీ గతించిపోయినాయి కదా, ఇదిగో క్రొత్తవైంది. ఇక ఒకప్పుడు నేను యేసుప్రభు దేవుడు కాదని ప్రకటించినాను, ఇప్పుడు ప్రభువే, ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు అని ప్రకటించేవాడుగా నేను మారిపోయినానని పౌలు జీవితంలో మనం చూస్తున్నాం. నేను దేవుని భయం కలిగి ఉన్నానని పౌలు చెప్తున్నాడు. ఆ దైవవాక్యంలో దేవునికి భయపడి జీవించిన కొంతమంది వ్యక్తుల గురించి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. చూడండి, దేవునికి భయపడిన కొంతమంది వ్యక్తుల గురించి మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. చూడండి, దేవునికి భయపడి జీవించిన కొంతమంది వ్యక్తుల గురించి నేను జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం, దేవునికి భయపడి జీవించిన కొంతమంది వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయము, యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనం చూడండి, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. యోబు దేవుని యందు భయం కలిగిన వాడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. 2, 3 చూడండి, దేవుడైన యెహోవా ఏమన్నాడు యోబును గురించి? 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. యోబు దేవుని విషయమైన భయం కలిగి ఆయన జీవించిన వాడని యోబును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోబు భయభక్తులు కలిగి జీవించాడు. చూడండి, ఒక మాట మనం చదువుదాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము, యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు ఎలాగో జీవించాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు? యోబు గ్రంథం 31వ అధ్యాయము 23వ వచనం చూడండి, 23వ వచనం. దేవుని మహత్యము ఎదుట నేను నిలవజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయననియు భీతి పుట్టెను. ఇంతవరకు మనం చదువుకున్నాం కదా. పౌలు చెప్తున్నాడు, తాను జరిగించిన క్రియలు చెప్పున, మంచివైనా సరే చెడ్డవైనా సరే, ప్రతివారు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏమవ్వాలన్నాడు? ప్రత్యక్షమవ్వాలి కదా. నీవు ప్రత్యక్షమవ్వాలి, నేను ప్రత్యక్షమవ్వాలి కదా. నేను లెక్క చెప్పాలి నేను జీవించిన జీవితానికి, నీవు జీవించిన జీవితానికి నీవు కూడా లెక్క చెప్పాలి. యోబు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, దేవుని మహత్యం ఎదుట నేను నిలవజాలనని ఆయన నన్ను నిర్మూలము చేయనని భీతి పుట్టెను. దేవుని ఎదుట నేను నిలవలేనేమో అని నాకు భయం పుట్టిందని యోబు చెప్తూ ఉన్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. 16వ వచనం చూడండి, ఇంకేం చెప్తున్నాడు ఆయన? ఈ 31వ అధ్యాయం 16వ వచనం చూడండి. బీదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడల, విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడల, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక. 18వ వచనం చూడండి, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవటం నేను చూడగను. ఇంకేమన్నాడు చూడండి, 20వ వచనం. తండ్రి లేని వారికి నేను అన్యాయము చేసినడలా. తర్వాత 22వ వచనం, నేను అలాగూ చేయలేదు, నా బాల్యం మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. ఇంకేమన్నాడు చూడండి, నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శిని అయితిని అని మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రేమైన వారులారా, బీదలు ఉన్నారా? నేను వాళ్ళకి సహాయం చేసినారు. దిక్కులేని వాళ్ళు ఉన్నారా? నేను వాళ్ళకి సహాయం చేసినాను. తల్లిదండ్రులు లేని వారు ఉన్నారా? నేను వాళ్ళకి అన్యాయం చేయలేదు. లేదా వస్త్రం లేని వాళ్ళు ఉన్నారా? నేను వాళ్ళకు వస్త్రాలు ఇచ్చినాను. గుడ్డి వాళ్ళు ఉన్నారా?
నేను వాళ్ళని పట్టించుకోకుండా నేను వారికి సహాయం చేసినానని యోబు చెప్తూ ఉన్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. బీదలు ఉన్నారు, విధవరాలు ఉన్నారు, వస్త్రం లేని వారు ఉన్నారు, దిక్కు లేని వారు ఉన్నారు కదా, తండ్రి లేని వారు ఉన్నారు. ఎవరికి కూడా నేను అన్యాయం చేయలేదు. ఎవరి ఎడల ఎలాగో ప్రవర్తించాలో నేను అలాగునే ప్రవర్తించినాను. ఎందుకు అలా ప్రవర్తించినానంటే చూడండి ఏం చెప్తున్నాడు దానికి. 23వ వచనం ఏం చెప్తున్నాడో, దేవుని మహత్యం ఎదుట నేను నిలవజాలనని ఆయన నన్ను నిర్మూలము చేయనని భీతి పుట్టెను అని చెప్తున్నాడు. ప్రభునందు ప్రేమైన వారలారా, దైవవాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తులలో కదా యోబు ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగిన కొంతమంది వ్యక్తుల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడని మనం చూస్తూ ఉన్నాం. రెండవ వ్యక్తిని మనం చూద్దాం. చూడండి, నెహెమ్యా గ్రంథం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. 5వ అధ్యాయం 14వ వచనం. మరియు నేను యూదా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని, అనగా అర్థహశస్త రాజు ఏలుబడి యందు 25వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరములు అధికారికి రావాల్సిన సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసుకొనలేదు. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును, ద్రాక్షరసమును, 40 తులములు వెండిని తీసుకొనుచూ వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారం మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగూ చేయలేదు అని నెహెమ్యా చెప్తున్నాడు. ఎందుకయ్యా, అంతా మీ చేతిలోనే ఉంది కదా మీరేమైనా చేయొచ్చు, మీరేమైనా తీసుకోవచ్చు. ఎందుకు మీరు మార్చి రాయొచ్చు, మార్చి తీసుకోవచ్చు కదా, అంతా అయిపోయింది, ఖర్చు అయిపోయిందని చెప్పొచ్చు. ఏదైనా తప్పుగా చూపించి మీరు దాన్ని తీసుకోవచ్చు. అయితే ఏమంటున్నాడంటే నెహెమ్యా, నేను అలాగూ చేయలేదు. నేను ఎందుకు అలాగూ చేయలేదంటే దేవుని భయము చేత నేను అలాగూ చేయలేదని నెహెమ్యా చెప్తున్నాడు కదా. వాళ్ళు ఏం చేశారంటే ద్రాక్షరసము, ఆహారము అధికారులు జనుల యొద్ద నుండి తీసుకొని 40 తులముల వెండిని తీసుకొని వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారం మోపుచూ వచ్చిరి. అయితే మేము అలాగూ చేయలేదు అని నెహెమ్యా చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు అలా చేయలేదంటే నేను దేవుని భయం కలిగి నేను అలాగూ చేయలేదని నెహెమ్యా దేవుని భయం కలిగిన వాడుగా ఉన్నాడని దైవవాక్యంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. 9వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఏం రాయబడిందో, మరియు మీరు చేయనది మంచిది కాదు. మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? నేను దేవునికి భయపడి ప్రవర్తిస్తున్నాను. నేను దేవుని భయము చేత నేను అలాగూ చేయలేదు. మీరెందుకు కదా, మీరు చేసేది మంచిది కాదు. మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తించాలని నెహెమ్యా చెప్తూ ఉన్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. యోబు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాడని దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మహత్యం ఎదుట నేను నిలవలేనేమో అని మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలి. ప్రతివారు ఒకరోజు నిలవబడాలి. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, దేహముతో జరిగించిన వాటి ఫలం మనం లెక్క చెప్పాలని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. యోబు అంటున్నాడు, నేను దేవునికి భయపడి జీవించా. విధవరాలు ఉన్నారా, దిక్కులేని వాళ్ళు ఉన్నారా, తండ్రి లేని వారు ఉన్నారా, అనాథలు ఉన్నారా, గుడ్డివారు ఉన్నారా, వస్త్రహీనులు ఉన్నారా కదా, ఒక్కొక్కరి ఎడల నేను ఎలాగో ప్రవర్తించాలో అలాగనే ప్రవర్తించినాను. ఎందుకంటే దేవుని మహత్యం ఎదుట నేను లేవలేనేమో అని నాకు భయం పుట్టిందని యోబుని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యోబు భయభక్తులు కలిగి జీవించినవాడని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా, దేవుని యందలి భయం కలిగి జీవించిన వ్యక్తుల్లో రెండవ వ్యక్తిగా మనం ఎవరిని చూస్తున్నామంటే నెహెమ్యాను మనం గమనిస్తూ ఉన్నాం. నెహెమ్యా చెప్తున్నాడు, నేను దేవుని భయం కలిగి ఉన్నాను, మీరు కూడా దేవునికి భయపడి ప్రవర్తించండి అని అక్కడున్న ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. చూడండి, దేవుని యందలి భయభక్తులు కలిగి జీవించిన ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండం. ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ఆదికాండం 42వ అధ్యాయము. ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఇంకొక వ్యక్తిని గురించి దైవవాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి భయపడి జీవించిన ఇంకొక వ్యక్తిని
ఇంకొక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేద్దాం. ఆది కాండం 42వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఆది కాండం 42వ అధ్యాయం 18వ వచనం. మూడవ దినమున మూడవ యోసేపు వారిని దినమున చూసి యోసేపు వారిని చూచి యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, నేను దేవునికి భయపడువాడును, మీరు బ్రతుకున్నట్లు మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి. చాలు, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. సహోదరులేమో ధాన్యం కొనడానికి వచ్చినారు. వాళ్ళని చూడంగానే యోసేపు గుర్తుపట్టినారు. వీళ్ళు నా అన్నలే అని గుర్తుపట్టాడు. నన్ను అమ్మి వేసిన వాళ్ళు వీళ్ళే, నన్ను గుంటలో వేసిన వాళ్ళు వీళ్ళే, నన్ను అమ్మి వేసిన వాళ్ళు వీళ్ళే కదా, నాకు కీడు చేసిన వాళ్ళు వీళ్ళే అని యోసేపు వాళ్ళని గుర్తుపట్టాడు. అన్నలని గుర్తుపట్టాడు. ధాన్యం కొనడానికి వస్తే గుర్తుపట్టి కదా వాళ్ళతో కఠినంగా మాట్లాడినాడు. వాళ్ళేమో యోసేపును గుర్తుపట్టలేదు, యోసేపేమో వాళ్ళని గుర్తుపట్టినాడు కదా. మీరు వేగుల వారు, మీరు ఈ దేశాన్ని వేగు చూడడానికి వచ్చినారని చెప్పి వాళ్ళని చెరసాల్లో వేసినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. 3 దినాలు చెరసాల్లో వేయించినాడు. 3 దినాలు చెరసాల్లో వేయించినాడు. అడిగాడు, మీ తండ్రి పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, మీరు ఎంతమంది? వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఇంతమంది ఉన్నాము, అయితే మాలో ఒకడు లేడని వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా. ఆ ఒకడు కదా అమ్మి వేసిన యోసేపు నేనే అని కదా యోసేపు చెప్పలేదు. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, 3వ దినమున యోసేపు వారిని చూసి, యోసేపు ఎవరో వాళ్ళకి చెప్పలేదు. కానీ యోసేపు ఏమన్నాడంటే, నేను దేవునికి భయపడువాడనని యోసేపు జీవితంలో మనం గమనిస్తున్నాం. యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవునికి భయపడి జీవించాడు. చెరసాల్లో ఉన్నప్పుడు దేవునికి భయపడి జీవించాడు. పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు దేవునికి భయపడి జీవించాడు. తన జీవితంలో ఆయన యెహోవా యందు భయం కలిగి ఆయన ప్రవర్తించిన వాడని దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. చూడండి ఇంకేమన్నాడు. ఆది కాండం 50వ అధ్యాయము యోసేపు తన జీవితంలో ఏం మాట్లాడుతున్నాడు, తన సహోదరులతో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఇక్కడ ఏమన్నాడంటే, నేను దేవునికి భయపడువాడను అని వాళ్ళతో చెప్తూ ఉన్నాడు. మీరేమి కంగారు పడొద్దండి, మీరేమి భయపడొద్దండి, నేను మీకేమి అన్యాయం చేయను, ఎందుకంటే నేను దేవునికి భయపడేవాడిని, నేను మీకు ఏ కీడు చేయనని యోసేపు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. దేవునికి భయపడి జీవించిన కదా యోసేపని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. 15వ వచనం చూడండి. ఆది కాండం 50వ అధ్యాయం 15వ వచనం. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మతనికి చేసిన కీడంతటి చెప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఇలాగూ వర్తమానం పంపిరి. ఏమని పంపారు? నీ తండ్రి తాను చావకు మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరు గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమని వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. 18వ వచనం చూడండి. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి. ఏం మాట్లాడుతున్నాడు సహోదరులతో? తండ్రి చనిపోయినాడు, యాకోబును పాతి పెట్టేశారు. ఇప్పుడు ఏమైపోయిందంటే భయం అయిపోయింది. అరే, నాన్న ఉన్నప్పుడేమో మనల్ని బాగా చూసుకున్నాడు, ఇప్పుడు నాన్న ఉన్నట్టుండి చనిపోయినాడు కదా, ఇప్పుడు ఏం చేస్తాడో, మనం ఎంతో కీడు చేసినాం, గుంటలో పడేసినాం కదా, అమ్మి వేసినాం కదా, ఎన్నెన్నో ఇబ్బందులు పడినాడు, మనం తృణీకరించినాం, అవమానపరిచినాం, హేళన చేసినాం, గేలి చేసినాం కదా, ఎంతో అన్యాయం చేశాం కదా, ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడో కదా, ఏం చేసినా అడిగే వాళ్ళు లేరు కదా, అసలు తండ్రి కూడా లేడు, ఇంకా మనల్ని ఏం చేస్తాడో అని భయపడి వాళ్ళంతా వచ్చి, నాన్న బతికున్నప్పుడు ఇలా చెప్పాడు, మమ్మల్ని క్షమించమని చెప్పాడంట కదా నీతో అని చెప్పినాడు. అప్పుడు యోసేపు ఏమన్నాడు చూడండి, వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమన్నాడు, వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి వాళ్ళు ఇలాగ మాట్లాడినారు. 19వ వచనం. యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. అన్నలారా కదా, మీరు భయపడొద్దండి, మీరు చేసిందంతా దేవుడు నాకు మేలుకే చేశాడు, కాబట్టి నేను మిమ్మల్ని పోషిస్తాను, నేను మిమ్మల్ని సంరక్షిస్తాను, మీరు భయపడొద్దండని యోసేపు వాళ్ళతో చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. దేవునికి భయపడి జీవించిన యోసేపు అని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. యోబు దేవునికి భయపడి జీవించినాడు. నెహెమ్యా ఎందుకయ్యా కదా ఏది పడితే అది తీసుకోవట్లేదు,
అంతా మీ చేతిలోనే ఉంది కదా, ఏమైనా చేయొచ్చు కదా మీరంటే, దేవునికి భయపడి నేను అలా చేయలేదని నెహెమ్యా జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. యోసేపు జీవితంలో మనం ఏం గమనిస్తున్నామంటే, తన అన్నలతో చెప్తున్నాడు, నేను దేవునికి భయపడేవాడిని, నేను దేవునికి భయపడేవాడిని కదా. నాలుగవదిగా ఇంకొక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేద్దాం. చూడండి, దేవునికి భయపడి జీవించిన ఇంకొక వ్యక్తిని గురించి దైవ గ్రంథములో మనం ఆలోచన చేద్దాం. మనం ముగిద్దాం కదా, ఇంకొక 10 నిమిషాలు మాత్రమే. ఆదికాండం 20వ అధ్యాయము చూడండి. దేవుని వాక్యం ఆదికాండం 20వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. దేవునికి భయపడి జీవించిన మరొక వ్యక్తిని గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఆదికాండము 20వ అధ్యాయము 9వ వచనం చూడండి. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నేను చదువుతా. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు మా మీదికిని నా రాజ్యం మీదికిని మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పెను. మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడుగగా. 11వ వచనం గమనించండి. అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదరనుకొని చేసితనను. దేవునికి భయపడి జీవించిన మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, అబ్రహాం. ఇప్పటి వరకు ముగ్గురు గురించి మనం విన్నాం. ఎవరు చెప్పండి? ఒకటి యోబు కదా, రెండవదిగా నెహెమ్యాను గురించి మనం విన్నాం కదా, మూడవదిగా మనం ఏం చూస్తున్నామంటే యోసేపును గురించి దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం కదా. నాలుగవదిగా కదా, అబ్రహాము దేవునికి భయపడి జీవించిన నాలుగవ వ్యక్తి అబ్రహాం అని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాం అంటున్నాడు, ఈ స్థలమందు దేవుని భయం లేదని కదా నాకు భయం అయింది అని చెప్తున్నాడు. అబీమెలెకు వచ్చి అడుగుతున్నాడు, ఎందుకైనా నువ్వు ఇలా చేసావు అంటే కదా, అబ్రహాం ఏం చెప్పాడంటే కదా, ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఏం చెప్పాడంటే, తన భార్యని ఏం చెప్పాడంటే, ఈమె నా సహోదరి అని చెప్పాడు. ఎందుకంటే దేవుని భయం ఇక్కడ లేదని నాకు భయమైంది, అందుకే నేను ఇలాగ చెప్పానని అబ్రహాము చెప్తూ ఉన్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము దేవునికి భయపడిన వాడని దేవుడే చెప్పాడు. ఎక్కడ చెప్పాడు చూడండి, 22వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం చూడండి. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనిని ఏమీయో చేయకము, నీకొక్కడే ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది నేను. అబ్రహాము దేవుడికి భయపడి జీవించిన వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నాం చూడండి. ఆదికాండం దేవునికి భయపడి జీవించిన మరొక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేద్దాం. ఆదికాండం 26వ అధ్యాయము 11వ వచనం చూడండి. 26వ అధ్యాయం 11వ వచనం. అబీమెలెకు, ఈ మనుషుని జోలికైనను అతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా. 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా తనను ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అనే మాట మనం చూస్తున్నాం. 16వ వచనం చూడండి. అబీమెలెకు, నీవు మాకంటే మహాబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా. అబీమెలెకు ఏమన్నాడంటే, నీవు మాకంటే మహాబలము గలవాడవు కాబట్టి మా యొద్ద నుండి వెళ్ళిపో అని చెప్పాడు. 26వ వచనం చూడండి. 26. అంతటా అబీమెలెకు అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలను గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. అబీమెలెకు ఏం చెప్పాడంటే, వెళ్ళిపో అని చెప్పాడు. ఎందుకంటే నువ్వు మాకంటే బలవంతుడు కాబట్టి ఇక్కడ ఉండొద్దు నీవు. ఒక బావి దవ్వాడు ఇస్సాకు. ఏం చేశారంటే, ఇది మాకు కావాలని వాళ్ళు వచ్చి తీసుకున్నారు. ఇంకొక బావి దవ్వాడు కదా, ఇది కూడా మాకు కావాలని వాళ్ళు వచ్చి బలవంతం చేసినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇస్సాకు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ అబీమెలెకు వచ్చి ఏం చెప్తున్నాడంటే, గెరారు నుండి అతని యొద్దకు వచ్చి 27వ వచనం చూడండి ఏం చెప్తున్నారు వాళ్ళు వచ్చి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగుగా, వారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలను. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందుమని అనుకొంటిమి. తర్వాత ఏం చేశారు వాళ్ళు? అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. ఇస్సాకు జీవితంలో మనం ఏం గమనిస్తున్నామంటే, ఇస్సాకు అన్య దేశంలో ఉన్నాడు కానీ 100 పంట పండింది. యెహోవా అతన్ని ఆశీర్వదించినాడు
ఆయన గొప్పవాడైనాడు. క్రమముగా ఆయన అభివృద్ధి పొందినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. గొర్రెలు, ఆస్తి, గొడ్లు ఆయన కలిగి ఉన్నట్లుగా కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడి ప్రజలు ఇస్సాకు మీద అసూయపడి వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అని బలవంతం చేసి పంపించేశారు. అయితే వాళ్ళు ఏం చేశారు చెప్పండి, మళ్ళీ ఇస్సాకు దగ్గరకు వచ్చి ఒక నిబంధన చేసుకొని, ఆ ఇస్సాకు అంటే భయం ఏర్పడింది వాళ్ళకి. దేవుని భయము మనం కలిగి ఉంటే, నిజంగా దేవుని భయం మనం కలిగి జీవిస్తూ ఉంటే కదా, మన పిల్లలు మనకు భయపడతారు కదా, మన ఇంట్లో వాళ్ళు మనకు భయపడతారు. దైవ గ్రంథంలో మనం ఏం గమనిస్తున్నామంటే, ఇస్సాకు దేవుని భయం కలిగి ఆయన జీవించినాడు. అందుకనే ఆ గెరారు చుట్టూ ఉన్న ప్రజలు వాళ్ళు ఏం చేశారంటే, ఇస్సాకుకు భయపడి వాళ్ళు ఇస్సాకు దగ్గరకు వచ్చి నిబంధన చేసుకొని వెళ్ళినట్లుగా దైవ ప్రభునందు ప్రేమైన వారలారా, దేవుని భయము కలిగి జీవించిన యోబును గురించి మనం విన్నాం. దేవుని భయము కలిగి జీవించిన నెహెమ్యాని గురించి మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. దేవుని భయం కలిగి జీవించిన యోసేపును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని భయం కలిగి జీవించిన దేవుని భయం కలిగి జీవించిన అబ్రహాము కుమారుడు ఇస్సాకును మనం చూస్తూ ఉన్నాం కదా. యాకోబు కూడా దేవునికి, యాకోబు దేనికి భయపడినాడు చెప్పండి? యాకోబుకు భయపడి ఆయన వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడైతే ఆయన యెహోవా సన్నిధిలో పశ్చాత్తాపడి, ఎప్పుడైతే ఆయన తన స్థితిని ఒప్పుకొని, ఎప్పుడైతే యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయినాడో, తనలో ఉన్న భయమంతా ఆయన పోయినట్లుగా మనం చూస్తున్నాం. తనలో ఉన్న భయమంతా వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఏశావు అంటే భయం. ఎందుకంత భయం? ఎందుకంటే భయం అంటే ఎక్కడ వచ్చి నాకు హాని చేస్తాడో అని భయపడినాడు. చూడండి 32వ అధ్యాయం ఆదికాండము 32వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. అప్పుడు యాకోబు 32:9, అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకును నీ బంధువుల యొద్దకును తిరిగి వెళ్ళము. నీకు మేలు చేస్తానని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. ఎందుకు? సొంత సహోదరుడే కదా యోశావు. ఎందుకంటే సహోదరునికి విరోధంగా పాపం చేశాడు కాబట్టి గడగడ వణికిపోతున్నాడు కదా. పొరపాటు చేసి, తప్పు చేసి, మోసం చేసి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా యాకోబులో ఏం పోలేదు చెప్పండి? భయం పోలేదు. వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళాడు. ప్రయాణమై వెళ్తూ ఏమీ తీసుకోకుండా ఒంటరిగా ఆయన వెళ్ళిపోయినట్లుగా తండ్రి ఇంటి నుంచి ఒంటరిగా వెళ్ళిపోయాడు. మామ ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే దేవుడు చెప్పాడు, నువ్వు నీ తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళు అంటే, తండ్రి ఇంటికి తన భార్యలను, తన పిల్లలను, తన దాసులను, తనకున్న యావదాస్తిని తీసుకొని ఆయన వస్తూ ఉన్నాడు కానీ ఏశావంటే భయపడిపోతూ ఉన్నాడు కదా. ఎప్పుడైతే ఆ 32వ అధ్యాయంలో చూడండి ఆయన ఏం చేశాడో, ఆయన ఇక్కడ ప్రార్థన చేశాడు. 27వ వచనం చూడండి, 27వ వచనం 32:27. ఆయన నీ పేరేమన్నాడు? అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. 29వ వచనం, ఇక్కడ యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. 11వ వచనం, 27-28 వచనాల్లో ఆ మాట రాయబడింది. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయినాడు కదా. యాకోబులో ఉన్న భయమంతా పోయింది కదా. ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మన స్థితిని మనం ఒప్పుకుంటామో కదా, మన భయాన్ని ఆయన తీసివేసేవాడు కదా. దేవుని భయము మనల్ని ఏం చేస్తుందంటే, అది ధైర్యానికి మనల్ని నడిపిస్తుందని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వారలారా, మనం చదువుకున్న వాక్య భాగానికి వద్దాం. చూడండి, దేవుని భయం కలిగి జీవించిన ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7 మందిని జ్ఞాపకం చేశాను నేను. చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో దేవుని భయం కలిగి జీవించిన వాళ్ళు. నేను కొంతమందిని మాత్రమే జ్ఞాపకం చేశాను. దేవుని భయం కలిగి జీవించిన కదా. మొట్టమొదటిగా మనం ఎవరిని చూసాం చెప్పండి? యోబు. దేవుని భయం కలిగి జీవించిన యోబు, దేవుని భయం కలిగి ప్రవర్తించిన నెహెమ్యా, దేవుని భయం కలిగి ప్రవర్తించిన యోసేపు, దేవుని భయం కలిగి ప్రవర్తించిన అబ్రహాము, దేవుని భయం కలిగి ప్రవర్తించిన అబ్రహాము కుమారుడు ఇస్సాకు, దేవుని భయం కలిగి ప్రవర్తించిన యాకోబు.
యాకోబు ఎప్పుడైతే దేవునికి భయపడినాడో యాకోబులో ఉన్న భయమంతా వెళ్ళిపోయినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కదా. మనం చదువుకున్న వాక్య భాగంలో దేవునికి భయపడి జీవించిన వ్యక్తి ఎవరు చెప్పండి? మనం చదువుకున్న వాక్యం దేవునికి భయపడి జీవించిన వ్యక్తి ఎవరు చెప్పండి? ఇక్కడ 2 కొరింథీ 5:11 మనం ఏం చూస్తున్నామంటే, కావున మేము ప్రభు విషయమైన భయం నెరిగి మనుషులు ప్రేరేపించున్నాము. పౌలు కదా, పౌలు అంటున్నాడు, నేను దేవుని భయం కలిగి నేను జీవించినానని పౌలు చెప్తూ ఉన్నాడు కదా. దేవుని భయం ఉంది కాబట్టి నేను ఎలా ఉన్నానంటే కుయుక్తి లేకుండా ఉన్నాను కదా, వంచనగా నేను బోధించట్లేదు నేను కదా. ఇంకేమని చెప్తున్నాడు? అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాను కదా. ఎవరైనా కదా వంచనగా ఉండకుండా, కుయుక్తిగా ఉండకుండా, అవమానకరమైన రహస్య కార్యములు విసర్జించాలంటే ఎవరిలో అయినా ఏముండాలి చెప్పండి? ఎవరిలో అయినా దేవుని భయము మనం కలిగి ఉండాలని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. 17వ వచనంలో మనం ఏం గమనిస్తున్నామంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయనని పౌలు చెప్తున్నాడు కదా. నూతన సృష్టి కదా, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు నూతన సృష్టి అని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు లేకుండా నూతన సృష్టిగా మనం మార్చబడలేం. ఎవరైనా సరే కదా ప్రభువులో ఉంటే వాళ్ళ నూతన సృష్టి. ఆ నూతనత్వం ఏంటంటే కదా, భయం కలిగి ఉండడమే నూతన సృష్టి కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట కదా మనకు ఆశీర్వాదమని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించుట అని మనం గమనిస్తాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అని ఎన్నో వచనాలు కదా మనకు ఆధారంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఏం గమనిస్తూ ఉన్నామంటే, ప్రభువులో ఉంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ నూతన సృష్టి. పౌలు అంటున్నాడు కదా, ఒకప్పుడున్న జీవితం నేను ఇప్పుడు జీవించడం లేదని పౌలు చెప్తున్నాడు కదా. మన జీవితాలను కూడా మార్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మనం కలిగి ఉంటే, ఆయన మనం ఆశ్రయిస్తే, ఆయన మనం కోరుకుంటే, ఆయన్ను మనం వెంబడిస్తే ప్రభువు మనల్ని మార్చేవాడని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం మనం నేర్చుకునే మాట ఏంటంటే, భక్తులు అబ్రహాము కానీ, యోబు కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, యోసేపు కానీ, నెహెమ్యా కానీ వాళ్ళు ఎలాగో ప్రవర్తించినారు, మేము దేవునికి భయపడిన వారమని వాళ్ళ జీవితాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మనం కూడా దేవునికి భయపడి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన వెంబడించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రభు తన తలంపులు మన వెనుకల్లో దీవెనకరంగా ఉంచునుగాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నేను మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాలం నేను మీ పాద సన్నిధికై మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను మీ ఆవరణంలో ఒక దినం గడుపుట నేను 1000 దినముల కంటే ఎంతో శ్రేష్టం. నేను మీ సన్నిధిలో నిత్య సుఖములు ఉన్నాయి ప్రభా. నేను మీ సన్నిధిలో సంపూర్ణ ఆనందం ఉంది. నైనా మా ప్రభా, నైనా మా తండ్రి, ఉదయకాలం నైనా మమ్మల్ని బలపరిచి మీరు నడిపించినారు. మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా మా ప్రభువుని నైనా మా కొరకు కలువరి శిలువ చేసిన ఆ శిలువ కార్యాన్ని మేము జ్ఞాపకం చేసుకొని, నైనా మా తండ్రి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి, నైనా మా కొరకు మీరు చేసిన మేలను ఉపకారములను తలబోసుకొని, నైనా హృదయపూర్వకంగా మీ నామాన్ని స్తుతించుటకు మీరు ఇచ్చిన సమయానికై మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా మా ప్రభా, ఈ మధ్యాహ్నం నైనా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా ఎవరైనా సరే నైనా క్రీస్తులో ఉంటే వాళ్ళ నూతన సృష్టి అని, నైనా వారు నూతన సృష్టిగా మార్చబడతారని మీ వాక్యంలో మేము నేర్చుకుంటూ ఉన్నాం. నైనా పౌలు జీవితంలో నేను ప్రభు విషయమైన భయం కలిగి ఉన్నానని నైనా మా తండ్రి మేము నేర్చుకుంటున్నాం ప్రభా. నైనా మా తండ్రి, నైనా మా ప్రభా, విన్న సంగతులు హృదయంలో భద్రపరచండి. నైనా భక్తుల జీవితాల్లో నైనా మా తండ్రి అబ్రహాం జీవితం, నైనా యోబు జీవితం, నైనా నెహెమ్యా జీవితం, నైనా యోసేపు జీవితం, నైనా మా ప్రభా ఇస్సాకు జీవితం, నైనా మా ప్రభా భక్తులు నైనా మా తండ్రి మిమ్మల్ని సేవించి మీ అందు భయభక్తులు కలిగి జీవించినారు. నైనా మా తండ్రి మా ప్రభా, మేము కూడా మీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి నైనా మా తండ్రి మీరు మా కృప ఇవ్వమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేను స్థానిక సంఘాన్ని బట్టి మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా మా తండ్రి మా ప్రభా, మమ్మరే స్థానిక సంఘం నైనా మా తండ్రి కృష్ణ అసెంబ్లీని బట్టి మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా మీ దాసులు నైనా డేవిడ్ అంకుల్ని బట్టి మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా చేరు వచ్చిన సహోదరులను బట్టి, సహోదరులను బట్టి నైనా మా తండ్రి ఒక్కొక్కరిని బట్టి మీ నామానికి వందనాలు. నైనా మా తండ్రి మీ వాక్యాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. నైనా మా తండ్రి మీ కొరకు జీవించడానికి నైనా మా తండ్రి మాకు నైనా మా తండ్రి మీ కృపనిచ్చి మీరు ఆదుకునమని, నైనా మీ అందు భయభక్తులు కలిగి నైనా మా తండ్రి మనుషుల ఎదుట నైనా మా తండ్రి మా ప్రభా ధైర్యం కలిగి నైనా జీవించడానికి మీరు కృప ఇవ్వమని,
నేను ఈ మంచి సమయాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మీరు ఆకడ ఆలస్యం అయితే మరోసారి మరొక ఆదివారం నైనా ఇలాగూ చేరే మీ నామాన్ని స్తుతించే కృపను ప్రతి వారికి మీరు దయచేదురని యేసు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. కూడిక ముగిసిన అందరికీ వందనాలు.